హాయ్, ఈరోజు మార్నింగ్ ఆన్లైన్ మోక్ టెస్ట్తో అయితే స్టార్ట్ అయింది. రిజల్ట్ కూడా ఒక 50% వరకు ఓకే అనిపించింది. నెక్స్ట్ ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి జిమ్కి అయితే స్టార్ట్ అయిపోయాను. వెల్కమ్ టు హరి ఫిట్నెస్ డైరీస్. 75 డేస్ ఛాలెంజ్లో ఈరోజు 30th డే అండ్ అందరికీ హ్యాపీ రక్షాబంధన్. ఈరోజు నైట్ అయితే స్లీప్ మంచిగా అనిపించింది. అందుకే ఎర్లీ మార్నింగ్ బాగా ఫ్రెష్గా రెడీ అయిపోయి టైంకే ఎగ్జామ్ కూడా ఫినిష్ చేసేసుకొని జిమ్కి అయితే వచ్చేసాను. రొటీన్ లాగా వార్మప్ అయితే స్టార్ట్ చేశాను, కానీ రెగ్యులర్లా కాకుండా కొంచెం ఎక్కువ టైం అయితే తీసుకొని బాడీ మొత్తం అయితే ఫ్లెక్స్ అయ్యేలాగా కొంచెం ఫ్రీగా వార్మప్ మొత్తం కంప్లీట్గా ఫినిష్ చేసేసాను. అలా వార్మప్ ఫినిష్ చేసేసుకొని జిమ్లోకి అయితే వచ్చాను. జిమ్ మొత్తం స్టేటస్ అయితే ఇలా ఉంది. ఇది లెగ్ వర్కౌట్ చేసే ఏరియా, మొత్తం ఖాళీగా ఉంది. నెక్స్ట్ మిగతా సైడ్ చూస్తే మొత్తం తిరణాలుగా అనిపించింది. ఈ తిరణాల్లో నేను వర్కౌట్ చేయడం ఎంత కన్వీనియంట్గా ఫీల్ అవ్వలేదు. అందుకే యాక్చువల్గా ఈరోజు నేను బ్యాక్ వర్కౌట్ అనుకొని డిసైడ్ అయ్యి వచ్చాను. కానీ ఆ క్రౌడ్ చూడగానే ఆ క్రౌడ్లో నాకు ఈరోజు వర్కౌట్ చేయటం అంత కంఫర్ట్గా అయితే ఉండదనిపించి ఈరోజు లెగ్ వర్కౌట్ నేను చేద్దాం అనుకొని చెప్పేసి ఫ్రీగా ఉన్న ఈ లెగ్ వర్కౌట్ రూమ్లోకి అయితే వచ్చి లెగ్ వర్కౌట్ చేయటం స్టార్ట్ చేశాను. యాక్చువల్గా ఈరోజు నీ సపోర్ట్ కానీ క్యాప్స్ కానీ తీసుకురాలేదు. అయినా కానీ లైట్ వెయిట్స్తో స్టార్ట్ చేద్దామని చెప్పేసి చిన్నగా ఫ్లెక్స్ అయితే స్టార్ట్ చేశాను. అలా కొంచెంగా వర్కౌట్ బాడీ వార్మప్ అయ్యే కొద్దీ బాడీ మంచిగా సపోర్ట్ చేస్తూ ఉంది. అదే వెయిట్స్తో మొత్తం 3 సెట్స్ బాగా అయితే వర్కౌట్ అయితే ఫినిష్ చేశాను. ఈరోజు ఆ క్రౌడ్ ఉండటం నా మంచికేమో అనిపించింది. అనుకోకుండా లెగ్ వర్కౌట్ స్టార్ట్ చేసినా కానీ చాలా మంచిగా అయితే లెగ్ వర్కౌట్ని చేస్తూ ఉన్నాను. అండ్ వేరియేషన్ అయితే ప్రోగ్రెస్ అయితే నేను బాగా అయితే అబ్జర్వ్ చేశాను. అండ్ వీడియో తీసుకోవడానికి కూడా కొంచెం కన్వీనియంట్గా ఫ్రీగా అయితే అనిపించింది. ఇదే లైట్ వెయిట్ సపోర్ట్తో స్క్వాట్స్ని అయితే మంచిగా కంప్లీట్ చేసేసాను 3 సెట్స్. అండ్ నెక్స్ట్ సేమ్ ఇదే 20 kgsతోనే డెడ్ లిఫ్ట్ అయితే స్టార్ట్ చేశాను. ఇంత తక్కువ వెయిట్తో మేబీ కొంతమందికి అనిపించవచ్చు, కానీ నీ సపోర్ట్ కానీ నీ క్యాప్ కానీ ఏం లేకుండా ఎక్కువగా రిస్క్ తీసుకోవాలని అనుకోలేదు. అందుకే మన బాడీ మనకి ఇంటిమేట్ చేస్తూ ఉంటుంది. నాదే కాదు, ఎవరిదైనా సరే మన బాడీకి ఉన్న కెపాసిటీ అండ్ మన బాడీలో ఏ పార్ట్ ఎంతవరకు అయితే మోయగలదో అంత వెయిట్తో మాత్రమే మనం వర్కౌట్ ఎప్పుడు చేయాలి. ఇగోకి పోయి ఎంత పడితే అంత వెయిట్ యూజ్ చేసేసి ఇంజురీ అయితే ఎవరు అవ్వకూడదు. మ్యాక్సిమం జిమ్లో బిగినర్స్గా ఉండేవాళ్ళు కొంతమంది తెలియక మనతో ఉండే వాళ్ళని చూసి అలాంటి మిస్టేక్ చేస్తూ ఉంటారు. నేను కూడా ఇగో పోయి ఎక్కువ అలాంటి వెయిట్స్ అయితే అప్పుడప్పుడు లిఫ్ట్ చేసేవాడిని. బట్ ఎప్పుడు దానికి ముందే నేను గ్రౌండ్ వర్క్లో స్ట్రాంగ్గా ఉండేవాడిని కాబట్టి నాకెప్పుడు అది ఇంజురీ అయితే జిమ్లో ఓవర్ వెయిట్ వల్ల కానీ హెవీ వెయిట్స్ అది ఫస్ట్ టైం ఎంత వెయిట్ అయినా లిఫ్ట్ చేయడం వల్ల అయితే నాకెప్పుడు ఎలాంటి ఇంజురీ అయితే అలాంటివి ఎప్పుడు జరగలేదు. దానికి ఎందుకంటే నేను ఆర్మీలో ఉన్నప్పుడైనా సరే ఎక్కువగా గ్రౌండ్ వర్కౌట్లో స్ట్రాంగ్గా ఉండటం వల్ల జిమ్లో ఉండే అంత వెయిట్స్ అయినా కానీ ఈజీగా లిఫ్ట్ చేయగలిగేవాడిని. ఇప్పుడు నాకున్న ఈ నీ ఇంజురీ వల్ల కొంచెం కేర్ఫుల్గా ఉండాల్సి వస్తుంది. అది కూడా నేను ఎప్పుడు అంతగా లెక్క చేయను, కానీ నెక్స్ట్ ఫర్దర్ నా ట్రీట్మెంట్ కోసం అని చెప్పేసి కొంచెం కేరింగ్గా ఉండాల్సి వస్తూ ఉంటుంది. అలాగే ఈరోజు లెగ్ వర్కౌట్లో చేసిన ప్రతి సెట్ చాలా ప్రాపర్ ట్రైనింగ్తో ప్రాపర్ వెయిట్ అండ్ ఫామ్తో అయితే కంప్లీట్ చేశాను. అండ్ ఏది కూడా మిస్ చేయకుండా లెగ్ వర్కౌట్ కోసం ఏదైతే ఇంపార్టెంటో స్క్వాట్స్ అండ్ గ్లూట్స్ అండ్ టీబియా హ్యూమర్స్ కోసం అయితే ఖచ్చితంగా అయితే వాటి మీద ఇంపాక్ట్ పడేలాగా మొత్తం డంబెల్స్ అండ్ స్క్వాట్ వెయిట్స్ అయితే యూజ్ చేసి వర్కౌట్ అయితే కంప్లీట్ చేశాను. ఇంకా ఫైనల్గా అయితే
ఈ ఒక 15 kgs లైట్ వెయిట్తో లెగ్ రైజెస్ అయితే ఇది కూడా 3 sets అయితే చాలా నార్మల్గా యూస్ చేసి కంప్లీట్ చేశాను. నా వీడియో ఎడిటింగ్లో కానీ అండ్ వాయిస్ ఓవర్లో కొంచెం నాకు సాటిస్ఫాక్షన్ అయితే మిస్ అవుతుంది. ఎందుకంటే అది నాకు కరెక్ట్ చేసుకునే టైం ఉండి కూడా, కానీ ఇప్పుడు దాని మీద నేను అంతా ఫోకస్ చేసి ఉన్న టైంని దానికి కేటాయించి తప్పు చేయాలని అనుకోవట్లేదు. అది నన్ను అభిమానించే ప్రతి ఒక్కరూ, నా గురించి తెలిసిన ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఆ విషయం గురించి ఇగ్నోర్ చేస్తే నా హెల్త్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్లో కానీ మిగతా విషయాల్లో మాత్రం వస్తున్న ఇంప్రూవ్మెంట్కి అయితే నేను ఫుల్లీ సాటిస్ఫైడ్. అండ్ నా వీడియోస్ని ఇంతగా సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్.